అందరికీ నమస్కారం. జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం ఎలా పుట్టాం, మన పూర్వీకులు ఎవరు, ఎలాంటి వారు, మన పూర్వం వృత్తాంతం ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ పరిగెత్తే కాలంలో పడి మన లైఫ్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. భారతదేశానికి ఎలాగైతే చరిత్ర ఉందో అదే విధంగా ఈజిప్ట్ దేశాలు కూడా ఒక చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈజిప్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మమ్మీస్, ఫిరోస్, పిరమిడ్స్ వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఈ జీవితం అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పిరమిడ్స్. ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ కూడా ఈజిప్ట్లోనే ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రపంచంలో అతిపెద్ద పెరవలి మెక్సికోలో ఉంది. దాని పేరు మెక్సికో ఆఫ్ చెలులా. ఈజిప్ట్ పక్క దేశమైన సుడాన్లో ఈజిప్ట్ కంటే ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయి. పిరమిడ్ ఆఫ్ కుప్ ఇది ఈజిప్ట్లోనూ ఒకటైన అతిపెద్ద పిరమిడ్. ఈజిప్ట్లోని మనిషి చనిపోయిన తర్వాత కూడా మరొక జన్మ ఉంటుందని చాలా బలంగా నమ్మేవారు. చావు అనేది శరీరానికి మాత్రమే ఉంటుందని అక్కడి వారి నమ్మకం. ఈ కారణంగానే చనిపోయిన మనిషి యొక్క దేహాన్ని మమ్మీగా చేసి పిరమిడ్లో భద్రపరుస్తారు. ఆ మమ్మీ వాడుకలలో ఉన్న ప్రతి సామాను ఆ పిరమిడ్లోని పెడతారు. చనిపోయిన వారందరినీ కూడా మమ్మీగా చేసే పిరమిడ్లో పెట్టారు. బాగా డబ్బున్న వారిని ఏదైనా గొప్ప పని చేసిన వారిని మాత్రమే మమ్మీలా చేస్తే పిరమిడ్లలో ఉంచుతారు. చెప్పిన దాని ప్రకారం పునర్జన్మ లేదు, సంభవమే. కానీ దానికి మానవ శరీరం అనుకూలంగా ఉండాలంటే అందుకని ఆ శరీరం మమ్మీగా చేసి జాగ్రత్తగా భద్రపరిస్తే పిరమిడ్లో ఉంచుతారు. మమ్మీని తయారు చేయడానికి ముందు ఆమె మృతదేహానికి ఉన్న అంగాన్ని తొలగిస్తారు. విడదీసిన భాగాలన్నింటినీ ఇంకో పెట్టెలో పెట్టి మమ్మీతో పాటు పిరమిడ్లో ఉంచుతారు. దీంట్లో షాకింగ్ విషయం ఏంటంటే ఒక వ్యక్తి మమ్మీగా మార్చిన తర్వాత ఆ వ్యక్తిని మమ్మీగా మార్చిన సేవకులు కూడా మమ్మీగా మార్చాల్సిందే అంట. 450 ఎత్తున ఉన్న ఈ పిరమిడ్ గొప్ప గొప్ప రాజులు, పరిపాలకుల మమ్మీలతో భద్రపరచబడిన పిరమిడ్ గురించి ఇంకా వివరంగా తెలియాలి. కియోమాట్రామ్ అనే ఒక ఇంగ్లీష్ మూవీలో వివరంగా చెప్పబడింది. ఈ పిరమిడ్ నిర్మించే వారిని లేబర్గా మార్చేశారు. వీళ్ళకి 3 నెలలకోసారి షిఫ్ట్ మారుతూ ఉండేది. వీళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చేవాళ్ళంటే ఒక గ్యాలరీ నిండా మద్యాన్ని పూసేవారు. ఇది ఒక టైప్ ఆఫ్ పేమెంట్. ఈజిప్ట్ చాలా పెయింటింగ్స్లో అక్కడ రాజులకు లేదా మనుషులకు చాలా పెద్ద జుట్టు ఉండేది. అది విగ్. నిజానికి ఈజిప్ట్లో ఎవరు కూడా వాళ్ళు ఒంటి మీద జుట్లు ఉండడానికి ఇష్టపడరు. ఏ రోజుకి ఆ రోజు వారి ఒంటి మీద జుట్టును కత్తిరించుకుంటూ ఉంటారు. ఐబ్రోస్ తప్ప ఒంటి మీద ఎక్కడ వెంట్రుకలు ఉండనివ్వరు. ఐబ్రోస్ కూడా వారికి ఎంతో ఇష్టమైన పిల్లలు చనిపోయినప్పుడు తీసేస్తారు. వారు పెట్టుకున్న విగ్ గుర్రం హెయిర్తో తయారు చేస్తారు. ఇప్పుడంటే బర్త్ రేట్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో మందులు వచ్చాయి. కానీ అప్పట్లో ఈజిప్ట్లో ఎలా కంట్రోల్ చేసేవాళ్ళంటే పిడికెడంత మట్టిని, తేనెని కలిపి దానిలో మొసలి యొక్క శకలు పూత షిట్ కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఆడవారికి వర్జినీలో పెడతారట. అది కూడా శృంగారానికి పాల్గొనే ముందు. అలా చేస్తే వారికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదట. అలాగే ఆడవారికి ప్రెగ్నెన్సీ వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకునేవారంటే అమ్మాయిని వీట్ మీద యూరిన్ పోయమని చెప్పేవారు. ఆ గోధుమలు గనక పెరిగినట్లయితే ఆ అమ్మాయి గర్భవతి అయిందని అర్థం. ఆ యొక్క ఎదగడం లేదు అంటే అమ్మాయి గర్భవతి కాదు అని అర్థం. పిల్లలకు ఈజిప్ట్లో చాలా ప్రాముఖ్యత ఉండేది. పిల్లలను దేవతలు సమానంగా కొలిచేవారు. ప్రతి ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటే పిల్లి చనిపోయిందంటే ఆ ఇంట్లో వారు కూడా చనిపోతారు అని భావించేవారు. అందుకోసమే పిల్లి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వారందరూ కూడా ఐబ్రోస్ తీసేవారు. పెనిస్ కి ముందు ఉన్న స్కిన్ పోరి స్కిన్ అంటారు. ఈజిప్ట్ వారు ఈ స్కిన్ ని తొలగించేవారు. అసలు వారు అలా ఎందుకు చేసేవారు? అలా దానికి సమాధానం ఎవరికి తెలియదు. కానీ కొంతమంది ఈ ఈజిప్ట్ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క మగవారి హైజీనిక్ లెవెల్ పెరగడం కోసమే అలా చేసేవారట. నేను చెప్పింది ఏంటంటే ఒక అబ్బాయి ఒక మగాడిగా మారాలంటే ఈ బాధను భరించినప్పుడు మాత్రమే మారుతాడంట. అందుకే అలా చేసేవారట. 100 నుంచి 150 మంది అబ్బాయిలకు ఒక పబ్లిక్ ప్లేస్లో నిలబెట్టి ఇలా చేస్తారట. పెన్నిస్ తోలని ఎలా కట్ చేసేవారంటే ఒక స్టోన్తో కట్ చేసేవారు. ఈజిప్ట్లో ఈజిప్ట్లో ఇలా తప్పకుండా చేయాలి. ఇది వారి ఆచారం. చివరికి రాజు కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. అన్ని దేశాలలో కంటే ఈజిప్ట్ ఆడవారికి ప్రతి దాంట్లో సమానమైనటువంటి హక్కు ఉండేదట. అప్పట్లో అన్ని దేశాలలో ఆడవారంటే తినడానికి మరియు పడక సుఖానికి పనికొచ్చే వారి అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఈజిప్ట్లో మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉండేది. వారు మగవాడికి విడాకులు ఇవ్వచ్చు, వారి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, అన్ని ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలోనూ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పటికీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇంట్లో పనిచేసే వారి దగ్గర నుంచి ప్రతిదీ ఆడవారి దగ్గర నుండి చూసుకుంటారు. ఈజిప్ట్లో వారికి 1000 మంది దేవతలు మరియు దేవుడు ఉన్నారట. 2650 మరియు 2134 కాలంలో ఈజిప్ట్ని కెమిటా అని మరియు డార్క్ రిచ్ సాయిల్ ల్యాండ్ అని మరియు రెడ్ ల్యాండింగ్ క్యాప్టియా డెజర్ట్ అని పిలిచేవారట. 30 ఏళ్ల పాటు ఈ ఈజిప్ట్ రూల్ చేసిన
పెరస్పా తర్వాత హెపిస్ అనే ఒక రాణి పరిపాలించింది. వారి నమ్మకం ప్రకారం ఈ దేశాన్ని పరిపాలించే రాజు రాణికి కానీ ఏదో ఒక అతీత శక్తి ఉంటుందని నమ్మేవారు. అది నిరూపించుకోవడం కోసం 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెరప్సాన్ అనే రాజు యొక్క డెత్ సెరమనీ రోజు రాజు కానీ రాణి కానీ ఒకటి రేస్ ట్రాక్లో పరిగెత్తమంటారు. అలా పరిగెత్తకపోతే వాళ్ళ ప్లేస్లో మరొక రాజు కానీ రాణి కానీ పరిగెడతారు. ఈజిప్ట్కి చెందిన గొప్ప నగరమైన హకింగ్ హరిస్టా 1000 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. గత 20 సంవత్సరాల క్రితం ఈ సముద్రంలో మళ్ళీ కనిపెట్టారు. 7th BCలో ఈ సిటీ ఒక మేజర్ ట్రేడ్ సెంటర్గా ఉండేది. పూర్వం ఈజిప్ట్లో వారి నమ్మకం ప్రకారం పెళ్లిళ్లను అన్నదమ్ములతో జరిపించేవారు. వారి కుటుంబానికి చెందిన వారే వారి తర్వాత తరాన్ని కూడా పరిపాలించాలనే ఉద్దేశంతో ఇలా పెళ్లిళ్ళు జరిపించేవారంట. ఇలాంటి పెళ్లిళ్ళు జరిపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చిందంట. చివరికి పక్కవాడికి సహాయం లేకుండా నడవలేని పరిస్థితి వచ్చిందట. 2160 BCలో ఈజిప్ట్లో ప్లేగ్ వ్యాధి వచ్చిందట. ఆ సమయంలో వారి అందరి రక్తం ఇరువై పారిందంట. ఈజిప్ట్లో ఉన్న పెయింటింగ్ ఆధారంగా సైంటిస్టులు తెలుసుకుంది ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం జీసస్ ఈజిప్ట్ వచ్చారని, అప్పటి రాజుగా ఉన్న పోషియస్తో కలిసి భోజనం చేశాడని, ఆ రాజు జీసస్ చనిపోకుండా ఉండడానికి ఆ రాజు తన కొడుకుని త్యాగం చేశానని చెప్పాడని, ఇంకా జీసస్ తన ఒంటి రంగుని తెలుపు నుంచి ఎరుపు నుంచి తెలుపుగా మార్చుకోగలరని, యవ్వనంలో ఉన్న వాడిలాగా మొసలివాడిలాగా కూడా మారడం, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఆ పెయింటింగ్స్ ద్వారా తెలిసాయి. సో ఇది ఈజిప్ట్ కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.